నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో మరి సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు చెప్పే ముందు ఒక చిన్న విన్నపం. అదేమిటనంటే, ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఛానల్ని ఈ మధ్య కాలంలోనే నేను ప్రారంభించాను. కాబట్టి మీరు దయచేసి నేను చేసేటువంటి ఈ యొక్క వీడియోస్ని అన్నింటినీ కూడా మీరు చూసి సంతృప్తి చెంది సబ్స్క్రైబ్ చేసి కనుక మీరు నన్ను ప్రోత్సహించినట్టయితే మీకు మరిన్ని విషయాలు తెలిపి మిమ్మల్ని ముందుకు అడుగులు వేసేలా నేను చూస్తాను. మీరు విజయాలను సాధించేలా నా ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి మీరు పూనుకోండి, నాకు సహాయపడండి. పోతే ఈ విషయం ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ప్రారంభిస్తున్నాను. అదేమిటంటే, మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో మాస ఫలితం సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సర ఫలితానికి వచ్చేటప్పటికి మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే, గురువు కానీ, శనైశ్చరులు కానీ, లేకపోతే రాహు కేతువులు కానీ, ఈ విషయాలు మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుంది. ఎందుకని అంటే, శనైశ్చరుడు ఒక భావంలో నుంచి ఇంకొక భావంలోకి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాల కాలం తీసుకుంటాడు. అదే కనుక మనం ఈ యొక్క గురువు కనుక తీసుకున్నట్టయితే 1 సంవత్సరం పాటు అతను ఒకే భావంలో ఉంటాడు, మరొక భావంలోకి మారుతాడు. తర్వాత రాహుకేతువులు కనుక తీసుకుంటే 1.5 సంవత్సర కాలం పడుతుంది వాళ్ళు ఒక స్థానంలో నుంచి ఇంకొక స్థానంలోకి వెళ్ళటానికి. అంటే సుదీర్ఘకాలం వీళ్ళు ఉంటారు కాబట్టి, ఒకే ఒక స్థానంలో ఉంటారు కాబట్టి ఫలితాలు అనేటువంటివి చాలా తీవ్రగతిన ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. మిగతా గ్రహాలన్నీ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఏంటనంటే, ఒక చంద్రుడు కనుక తీసుకుంటే 2.5 రోజులకే ఒక స్థానంలోకి నుంచి ఇంకో స్థానంలోకి మారిపోతుంటాడు. మరి అదే మిగతా గ్రహాలన్నీ కూడా ఇంచుమించు ఒక నెల మాత్రమే ఒక స్థానంలో ఉంటారు. అంచేత ఏమవుతుందంటే, అప్ అండ్ డౌన్స్ లైఫ్లో చాలా ఉంటాయి. ఈ యొక్క రవి వల్ల కానీ, కుజుడి వల్ల కానీ, ఆ తర్వాత బుధుడి వల్ల కానీ, శుక్రుడి వల్ల కానీ, వీళ్ళ వల్ల ఏమవుతుంది, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అయితే ఎప్పుడైతే డౌన్లో ఉంటామో మనం ఏదో రకంగా ఈ యొక్క 4 గ్రహాలని ఆసరా చేసుకుని మనం ముందుకు అడుగులు వేయాల్సి వస్తుంది. ఈ 4 గ్రహాల యొక్క గమనాలు కనుక మనం పరీక్షించి మన జీవితం గురించి మనం సమన్వయపరుచుకొని, అంటే మన జాతకంని సమన్వయపరుచుకొని ఎప్పుడైతే మనం చూసుకుని అడుగులు వేస్తామో మనం అంతగా బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. పరీక్షాకాలం ప్రతి మనిషికి తప్పకుండా సంభవిస్తుంది. కానీ ఆ పరీక్షల్లో నెగ్గుకుంటూ పోవాల్సినటువంటి ఆ యొక్క ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు కలగాలి. కాబట్టి నేను వివరాలన్నీ చెప్పటం అనేది జరుగుతోంది. ఇకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, ఉగాది నుంచి మనకి ఆటోమేటిక్గా నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ఆ సంవత్సరం పేరు అంటే విశ్వావసునామ సంవత్సరము అని ఆ పేరు. ఆ పేరును బట్టి ఆ గ్రహాల యొక్క పరిస్థితులు ఆనాటి నుంచి మారిపోతాయి. తప్పకుండా మనం అనేక రకాలైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. ఈలోగా మనకి ఆంగ్ల పద్ధతిలో, ఇంగ్లీష్ పద్ధతిలో మనకు జనవరి నుంచే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. కనుక 2025ని మనం ఆధారంగా తీసుకుంటాం. 2025 ఉగాది వరకు ఒక రకంగా ఉంటుంది, ఉగాది నుంచి మరో విధంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, మనం విన్నట్టుగా ఈ ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ్యం, అవమానాలు కానీ ఇవన్నీ కూడా మనకు కొత్తగా మొదలవుతాయి. ఆ తర్వాత మరో విషయం ఏం జరుగుతుందనంటే, మన ఈ యొక్క గ్రహాల యొక్క గమనాలు మారిపోతుంటాయి. ఇప్పుడు ఎలాగా మారుతున్నాయి, ఏం జరగబోతుంది అనేటువంటి నేను మిథున రాశి వారికి చెప్తాను. అదేమిటంటే, కుంభరాశిలో ఇంతకాలంగా 2.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ కుంభరాశిలో శనైశ్వరుడు ఏం చేస్తాడు, 29వ తేదీ మార్చి 2025 రోజున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశి అంటే జలరాశి అన్నమాట. ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఎప్పుడు కూడా మేషము అంటే ప్రారంభము, అదే మీనము అంటే అంతము. అంటే మేషం నుంచి ప్రారంభమై మీనం దగ్గర అంతమవుతుంది. అప్పుడు ఈ శనైశ్వరుడు ఏం చేశాడంటే, 30 సంవత్సరాల కాలం తీసుకుని మేషం నుంచి మీనరాశిలోకి ప్రవేశించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే రాహుకేతువులు కనుక తీసుకున్నట్టయితే 2.5 సంవత్సరాలకి మరి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు కదా. ఈ యొక్క రాహుకేతువులు ఏం చేస్తున్నారు, 18వ తేదీ మే 2025న ఈ యొక్క రాహు మాత్రం ఈ యొక్క మీనరాశి నుంచి
కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే కేతు కన్యా రాశిలో ఇంతకాలం 1.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మే 18వ తేదీనే సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. గురువు అలాగే ఎలా మారుతున్నాడంటే ఇంతకాలంగా మనకి వృషభ రాశిలో ఉన్నాడు, అతను మిథున రాశిలోకి వెళ్తాడు. కానీ 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందంటే వక్రగతి పొంది అతనేమో ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు, మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతుంటాడు. అంటే వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి, మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి, కర్కాటక రాశిలో నుంచి మళ్ళీ మిథున రాశి, ఇలా 2025లో ఇతని యొక్క గమనం అనేటువంటిది ఉంటుంది. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏమవుతుందంటే గురువు ఎప్పుడైనప్పటికి కూడా తానున్నటువంటి స్థానం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని శుభంగా చూస్తాడు, క్షేమకరంగా చూస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క గురువు 5, 7, 9 స్థానాలు, క్షమించండి, ఇక్కడ ఈ స్థానాలు ఏవైతే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే 5 అంటే సంతానం, 7 అంటే ఇప్పుడు ఏమవుతుంది భార్య కానీ భర్త కానీ లేదా ఈ యొక్క వ్యాపార భాగస్వామి కానీ, 9 అంటే ఏమవుతుంది భాగ్యం కానీ. ఈ యొక్క స్థానాలని అంటే 5, 7, 9 స్థానాలని చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడడం అనేది ఇలా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందనంటే ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ మారిపోతాయి. మరి ఈ శనైశ్వరుడు ఏం చేస్తున్నాడు? 10వ స్థానంలోకి చేరిపోతున్నాడు. 10వ స్థానం అంటే ఏంటి? కర్మస్థానము, అంటే వృత్తి స్థానము. ఏం చేస్తాము, ఎలా చేస్తాం, ఏం చేసినా ఎలా చేసినా అధర్మ రీతిన గనక ప్రవర్తిస్తే ఫలితాలన్నీ తారుమారైపోతాయి. ధర్మరీతిన ప్రవర్తిస్తే అన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకనంటే శనైశ్వరుడు క్రమశిక్షణ కలిగినటువంటి పద్ధతిని అనుసరిస్తాడు కాబట్టి. జ్ఞానకారకుడైనటువంటి గురువుని మనం అర్థం చేసుకోవాలి, క్రమశిక్షణ కారకుడైనటువంటి ఈ శనైశ్వరుని కూడా మనం అర్థం చేసుకోవాల్సిందే, తప్పదు. ఇక రాహు గనక తీసుకున్నామా, ఇక్కడ ఏమవుతుంది మనకి అర్థమవలసిన విషయం ఏంటంటే 9వ క్షేత్రంలో 9వ స్థానంలో అంటే కుంభరాశిలో రాహు ప్రవేశం ఎప్పుడైతే జరుగుతుందో భాగ్యస్థితి బాగానే ఉంటుంది, కానీ తండ్రి యొక్క ఆరోగ్యం కొంతవరకు మందగించవచ్చు. అందుకని తండ్రి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఆయన ఆరోగ్యాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఏర్పడనుంది. ఇకపోతే కేతు కనుక తీసుకుంటే మిథున రాశికి 3వ రాశి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా మంచే జరుగుతుంది, క్షేమంగానే ఉంటుంది. ఎప్పుడైతే 3వ స్థానంలోకి ఈ యొక్క మిథునం నుంచి చేరుకుంటాడో కేతు ఎప్పుడు 3వ స్థానంలో మంచివాడే. అయితే రాహు కేతువుని కానీ కేతు రాహు కానీ పరస్పర దృష్టి కలిగి ఉంటారు ఆటోమేటిక్గా, అది మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితాలు మనం పొందగలుగుతాం. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమిటి, ముఖ్యంగా ఇప్పుడు ఆదాయం ఏమిటి, ఇది మనకి చాలా ముఖ్యం కదా. ఆదాయం మనకు 14గా కనపడుతుంది, వ్యయం 2గానే కనబడుతుంది. ఇక చూడండి, సంపాదన బ్రహ్మాండంగా ఉంది, కానీ ఖర్చు చాలా తక్కువగా ఉంది. అంటే కొంతలో కొంత మనం సేవింగ్స్ చేసుకునే అవకాశం కలుగుతుంది కదా. అంచేత మీరు చాలా సొంతంగా ఆర్థిక పరంగా సంతోషంగా ఉండవచ్చని మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఇక రాజపూజ్యం ఏమిటి అని అంటే 4, అవమానం 3. మరి బ్రహ్మాండంగా ఉందా లేదా? అంటే బాగా మిమ్మల్ని మీ గౌరవం అనేది 4 పాళ్ళు దొరుకుతుంది, 3 పాళ్ళు మాత్రం అగౌరవపడుతుంది. మరి ఈ అగౌరవం ఎందుకు పడాలి, అవసరమా? అంచేత మీరు చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక వృత్తిలో ఉంటాడు. మీ వృత్తిలో మీరు ధర్మంగా ప్రవర్తించినట్టయితే, మోసాలు చేయకుండా ఉన్నట్టయితే, అబద్ధం ఆడకుండా ఉన్నట్టయితే, ఎవరిని నిందించకుండా ఉన్నట్టయితే, చాలా పాజిటివ్గా కనుక మీ మూమెంట్స్ని ఉంటే తప్పకుండా మీరు అద్భుతమైనటువంటి గౌరవాన్ని పొందడం అనేది ఖాయము. అగౌరవం అని ఏదైతే ఉందో, ఏదైతే 3 పాళ్ళు ఉందో, ఇది పొందకుండా ఉండేలాగా మీరు ప్రయత్నం చేసుకోవాల్సిందే, తప్పదు. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే మరి మిథున రాశి వారికి తప్పకుండా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ మీ జాతకంలో ఎలా ఉంది అనేది కూడా చాలా ముఖ్యమండి. ఎంచేతంటే మీ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న దశ ఏదైతే ఉందో, ఇది అనుకూలమైన దశ, అననుకూలమైన దశ, ఇది చాలా అవసరం. అంటే ఒక లగ్నం అనేది ఉంటుంది, ఆ లగ్నానికి శుభగ్రహాలు ఉంటాయి, అశుభగ్రహాలు ఉంటాయి. శుభగ్రహాల యొక్క దశ జరుగుతుంటే ఈ యొక్క గోచార ఫలితం ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. అశుభగ్రహ దశ జరుగుతున్నట్టు పరిస్థితుల్లో ఏమవుతుందంటే పరీక్ష కాలం అనేటువంటిది కొంతవరకు ఉంటుంది, కొంత గ్రహస్థితులు బాగుంటాయి గోచార రీత్యా.
అంటే మిక్స్డ్గా అయిపోతుంది. అంచేత మీరు తప్పకుండా మీ జాతకాన్ని కూడా ఒక్కసారి ఎవరైనా నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుడి చేతుల్లో పడి తప్పకుండా ఆయన ద్వారా మీరు సలహాలు పొందినట్టయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని 2025 సంవత్సరంలో మీరు పొందవచ్చు. ఇది అర్థం చేసుకోవచ్చు. అప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది, మీ జాతక రీత్యా ఏదైనా లోటుపాట్లు ఉంటే దానికి అద్భుతమైనటువంటి రెమెడీస్ మనకి మహర్షులు చెప్పి ఉన్నారు. అలాంటి రెమెడీస్ పాటించినట్టయితే తప్పకుండా విజయవంతం అవుతుందండి జీవితము. ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, ఆరోగ్య రీత్యా అద్భుతంగా ఉంటుంది, సంతానం బాగా చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది, లేదా మంచి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది, ఏదైనా గృహ లాభం కలుగుతుంది, లేకపోతే వాహన లాభం కూడా కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు, వినోదాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు, మంచి విలాస యాత్రలకు వెళ్తారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు తప్పకుండా అనుభవిస్తారు. అందుచేత నేను ఇదంతా చెప్పడం జరిగింది. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా దయచేసి భక్తి అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మరి ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి అనుకున్నటువంటి పక్షంలో శ్రీ మహావిష్ణువు ఏ అవతారాన్నైనా పూజించండి. శ్రీ లక్ష్మిని మాత్రం అంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలి, శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఎలా పూజిస్తారు అనేటువంటిది మీ ఇష్టం. మీరు ఏ రకంగా పూజించినప్పటికీ కూడా ఆయన తప్పకుండా మీకు మంచి అనేటువంటిది మాత్రం కలగజేస్తాడు, క్షేమంగా చూసుకుంటాడు, శుభాలు కలుగుతాయి, అన్ని రకాలుగా విజయవంతమైనటువంటి జీవితం మీరు అనుభవిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క మాటగా నేను చెప్పాలంటే 2025 సంవత్సరంలో మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించనున్నారు. ఖచ్చితంగా దాన్ని చాలా సార్థకం చేసుకుని ఇంకా ముందుకు నడవండి. ఆ తర్వాత 2026 సంవత్సరంలో తప్పకుండా నేను ఇంకా మిగతా వివరాలన్నీ కూడా చెప్తాను. అప్పుడు ఎలాగుంటుందో అప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఈ సంవత్సరం మాత్రం మంచి ఆశతో, మంచి ఆచరణతో, అద్భుతమైనటువంటి రీతిలో అనుభవించండి, సుఖపడండి, విజయాలు పొందండి. తదాస్తు. ఉంటాను. మరి నమస్కారం. ఏ రకంగా అయినప్పటికీ కూడా మీరు నాకు దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి, నన్ను ఉత్సాహపరచండి, ప్రోత్సాహపరచండి. మీ వెంబటి నేను ఉంటాను. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.